आइए सदन पुलिस स्टेशन हुदूद के वानी नगर में मुकामी नौजवानों और एक खानगी हॉस्टल के तुलबा के दरमियान तसादुम हुआ। 3 नौजवान शदीद जख्मी हुए जबकि दीगर को मामूली चोटें आई हैं। जराये ने बताया कि वानी नगर में कुछ अरसे से मर्द और खवातीन के लिए प्राइवेट हॉस्टल्स चलाए जा रहे हैं। कुछ तालिब इल्मों के सड़कों पर बैठ जाने से मुकामी लोगों को परेशानी का सामना करना पड़ रहा था। जब मुकामी लोगों ने तालिब इल्मों को वहां बैठने से रोका तो वो बरहम हो गए और लड़ाई झगड़ा शुरू किया। तुलबा और मुकामी नौजवानों ने एक दूसरे के साथ मारपीट की। इतला मिलने पर आई सदन पुलिस ने जाए हादसे पर पहुंचकर हालात पर काबू पाया। इस वाक़े में 3 नौजवान शदीद जख्मी हुए हैं जबकि दीगर को मामूली चोटें आई हैं। पुलिस ने मुकदमा दर्ज कर तहकीकात का आगाज किया है। నా పేరు వైష్ణవి, నేను వాణినగర్లో ఉంటాను. ఇక్కడ 2 హాస్టల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి వెళ్తుంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఎప్పుడు రోడ్ల మీద తాగుతూ సిగరెట్ తాగుతూ ఉంటారు. ఆ పరంగానే మా అన్నయ్య అడిగితే మాత్రం మా అన్నయ్య మీదకి అటాక్ చేసారు. అటాక్ చేసిన కాలనీ వాళ్ళందరూ వచ్చి ఏమైంది అని అడుగుతుంటే మా అన్నయ్యని కొట్టేసారు. మేము మధ్యలోకి వెళ్తే మమ్మల్ని కూడా కొట్టిరు. ఆడవాళ్ళని చూడకుండా కూడా మమ్మల్ని కొట్టిరు. మా మమ్మీ నన్ను కొడుతుంటే మా మమ్మీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మా మమ్మీ కూడా కొట్టింది. వచ్చి ఆపిర్రు. ఆపినప్పుడు కాలనీ వాళ్ళందరూ రాగానే వాళ్ళు పారిపోయారు. అవును సార్, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ నుంచి నడవాలన్నా కానీ మాకు భయం అవుతుంది. ఎప్పుడు టీజ్ చేస్తుంటారు, కామెంట్స్ చేస్తుంటారు వాళ్ళు. మేము ఇక్కడ వాణినగర్లో ఉంటాము. నిన్న నైట్ మాకు 11:30 ఆ టైంలో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ అటాక్ చేసిర్రు మా కాలనీ అబ్బాయి మీద. చాలా దౌర్జన్యం చేసి రాయితో కూడా తన తల పగలగొట్టేద్దాం అనుకున్నారు. అప్పటికే పండ్లన్నీ ఊడగొట్టేసిర్రు అబ్బాయివి. నెత్తి కూడా మొత్తం రక్తం అయిపోయింది. ఆ రక్తం మరకలు కూడా అక్కడ ఉన్నాయి. సో వాళ్ళు ఎప్పుడైనా కూడా ఈ స్టూడెంట్స్ ఏంటంటే ఇక్కడ చాలా ఇష్యూ చేస్తారు. నైట్ టైంలో కూడా వచ్చి ఇక్కడ బాగా గంజాయి అలాంటివి తీసుకొని కూడా వాళ్ళు హరాస్ చేస్తుంటారు. వచ్చి అమ్మాయిలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలాసార్లు పిఎస్లో కూడా కంప్లైంట్ చేసినాం మేము, కానీ ఎలాంటి రియాక్షన్ లేదు. ఇప్పుడు కూడా ఇంత ఘోరం జరిగినా కూడా వాళ్ళకి సపోర్ట్ మాట్లాడుతున్నారు స్టూడెంట్స్ అని ఒక ధీమా అయిపోయింది వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కూడా మేము ఇంత అటాక్ చేసినా కూడా మాకు స్టూడెంట్స్ మాకు ఎవరు ఏమన్నారు అన్న ఇదిలు ఉన్నారు. కాకపోతే మా కాలనీ అబ్బాయిని ఇద్దరిని మాత్రం చాలా హరాస్ చేసి రాత్రి మాత్రం చాలా కొట్టి తీవ్రంగా కొట్టి వాళ్ళకి రక్తం అనేది చాలా అయిపోయింది. మేము చూడకపోయిన ఉంటే మేము కాలనీ అందరం మేము అరిచేసరికి కాలనీ మొత్తం వచ్చేసారు. ఇక్కడికి మొత్తము కట్టెలు తీసుకొని వచ్చి ఆ అబ్బాయిని తీవ్రంగా కొట్టారు. అప్పుడు మేము కాలనీ వాళ్ళందరం కలిసి మేము కింది కురికేసరికి మళ్ళీ మా మీద అక్కడి నుంచి మొత్తం గలీలలో నుంచి ఉరికొచ్చి మళ్ళీ మా మీద అటాక్ చేసిర్రు. కొట్టికి పోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి మా మీద మళ్ళీ దౌర్జన్యం చేసిర్రు. మేము అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసినాం నైట్. ఇప్పుడు ఎలా ఉన్నాడు కూడా తెలియదు. బట్ రాత్రి మాత్రం ఒక వీరంగం సృష్టించేసారు. ఇక్కడ కాలనీ వాణినగర్ కాలనీ మాత్రం వీరంగం సృష్టించేసారు. ఎప్పుడు ఏం జరుగుతుందని నైట్ మొత్తం కాలనీ వాళ్ళు మాత్రం ఇబ్బంది పడ్డారు చాలా. जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, डॉक्टर मीर जवाद जार खान, सीनियर एक्सपीरियंस्ड ऑर्थोपेडिक सर्जन, बोन फ्रैक्चर, जॉइंट रिप्लेसमेंट, हिप रिप्लेसमेंट और स्पाइन सर्जरी कामयाबी से अंजाम दे रहे हैं। इसके अलावा न्यूरो सर्जरी, कार्डियोलॉजी, गैनकोलॉजी, डेंटल, जनरल मेडिसिन, डायलिसिस और फिजियोथेरेपी जैसे शोबाजात में इंतहाई कामयाबी के साथ वाजबी फीस में इलाज किया जा रहा है। शेयरिंग और प्राइवेट रूम्स, अस्पताल में 24 घंटे MRI, CT स्कैन, 2D डिजिटल एक्सरे, अल्ट्रासाउंड, ऑपरेशन थिएटर, ICU और लैब की सहूलत दस्तयाब है। आपकी उम्मीदों के ऐन मुताबिक जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद।